లేదు అక్కడ. ఇప్పుడు కొడంగల్ల అట్లాగే రేవంత్ రెడ్డి గారి సొంత ఊర్లో రేవంత్ అన్న మరి మీ సర్పంచుల సంగతి ఏంది, మీ కొడంగల్ సంగతి ఏంది? అక్కడ కూడా ముందే భయానికి ఏకగ్రీవం చేసుకుంటారా, లేకపోతే ఎన్నికలకు పోతారా? మరి ఏం జరుగుతుంది? కొడంగల్లని నాగిరెడ్డిపల్లి ఏదో రెడ్డిపల్లి ఉన్నది కదా, మరి అక్కడ ఎవరు గెలుస్తారు? ఏం కథ? పంచాయతీ ఎన్నడైనా గ్రౌండ్లు ఉన్నావాను, తిరిగినవాను, ప్రజల మధ్యలో దాక్కుంటున్నావు, ప్రజలకి దూరంగా దాక్కుంటున్నావు. మళ్ళా రేవంత్ అన్న పులి సింహము అంటారు. ఎలకనన్నా అప్పుడప్పుడు బయటికి వచ్చి మళ్ళీ పోయి దాక్కుంటుంది. ఎలకనన్నా అప్పుడప్పుడు బయటికి వచ్చి లోపల పోయి దాక్కుంటుంది. బట్ అంతకన్నా దారుణం ఉన్నది కదా. అట్లీస్ట్ అప్పుడప్పుడు గ్రౌండ్లో కూడా వచ్చేటట్లేవు కదా. నువ్వు గ్రౌండ్లోకి వస్తే ఎవరైనా రాళ్ళు సురుతారేమో, లేకపోతే ఇంకేమైనా చేస్తారేమో అని భయమా? మరి ప్రజలంటే ఇష్టం లేదా, లేకపోతే కేసీఆర్ని చూసి నేను కూడా గిట్లనే ఉంటా అని చెప్పి ఫాలో అవుతుండ్రా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇవన్నీ ప్రశ్నించద్దు, ఇవన్నీ మాట్లాడద్దు. మాట్లాడితే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా పురుగులు, చీడ పురుగులు. మేం గెలవనికి పనికొచ్చే సోషల్ మీడియా మమ్మల్ని ప్రశ్నించడానికి పనికిరాదు. సోకాల్డ్ పక్కన నీ రెడ్డిలను పెట్టుకొని మేపుతున్నావు కదా నీ సోషల్ మీడియా టీను. ఒక్కడికి బుర్రలా గుజ్జులేదు. అలా ఏం చేస్తారో అలాగే తెలియదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు